అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? రామి తండ్రి మా పెద్ద పాప వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తుందండి. అయితే కొండాపూరు అర్ధనారీశ్వర దేవాలయం వెళ్ళిందనమాట. అక్కడైతే వీడియో షూట్ చేసి పంపిందనమాట. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. వివాహం కాని వాళ్ళకైనా సరే, అలాగే భార్యాభర్తలు దూరంగా ఉన్న వాళ్ళకైనా సరే, ఈ అర్ధనారీశ్వరాలని దర్శనం చేసుకుంటే ఇక వెంటనే కలిసిపోతారనమాట అండి. అంత ప్రఖ్యాతిగాంచిన మహిమాన్వితమైన దేవాలయం అన్నమాట. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులుగా మనకు సాక్షాత్కరింపబడతారట. ఎంతో స్వామివారు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఎలా కొలువై ఉంటారో అర్ధనారీశ్వర రూపంలో అలాగే ఉంటారటండి. ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారట ఇక్కడ. భార్యాభర్తలు ఎడంగా ఉన్నవాళ్ళు, ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే వివాహాలు కాని వాళ్ళకి ఇక్కడికి వస్తే అవన్నీ త్వరగా జరిగిపోతాయంట. స్వామివారి లీలలు అంత అద్భుతం అంటండి. అంత మహోన్నతంగా ఉంటుందన్నమాట. టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉన్నదండి. ఈ విధంగా ఇక్కడ ఇలా మాటలతోటి అలా వ్రాసి ఉంటారనమాట. చూసారా, ఇలా స్వామివారి రూపాలు, అమ్మవారు పరమేశ్వరుడి రూపాలు ఇలా ఉంటాయి. విష్ణుమూర్తి తండ్రి గుండెలో లక్ష్మీదేవి తల్లి కొలువై ఉంటుంది. అలాగే పార్వతీదేవి తల్లి పరమేశ్వరుడి తండ్రి అర్ధనారీశ్వరు రూపంలో ఉంటారు. ఇక బ్రహ్మదేవుడు సరస్వతీదేవి తల్లి మామూలుగానే ఉంటారు. ఇలా ఈ త్రిమూర్తులు కూడాను ఈ విధంగా ఉండి మనకి ఒక సృష్టించటము, అలాగే లయ చేయటము, అలాగే అన్నీ ఇంకా క్రియేట్ చేయటం అంతా కూడా వాళ్ళే కదా, త్రిమూర్తులే కదండి. ఈ లోకాన్ని పాలించేది, శాసించేది, మరి అందరినీ కూడా చేసేది అంతా వాళ్ళే, త్రిమూర్తులలోనే ఉన్నారు కదా. విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి, పార్వతీదేవి తల్లి, పరమేశ్వరుడు తండ్రి, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి తల్లి, సృష్టి స్థితి లయకారకులు అనమాట. ఇక అలాగే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు, కొలువై ఉంటారనమాట. చాలా విశేషమైన దేవాలయం అనమాట. చాలా మహిమాన్వితమైన దేవాలయం అనమాట అండి. చూసారా నందీశ్వరుడు ఎలా కొలువై ఉన్నారో చక్కగా. ఇక ఇక్కడికి వెళ్ళేసి తను వీడియో షూట్ చేసిందనమాట. నాకు ఈ సోమవారం రోజు మీతో వీడియోని పంచుకోవాలనిపించిందండి. మీరు కనులారా వీక్షిస్తారని, ఆ స్వామివారి కృపకు పాత్రులకు అవుతారని చెప్పేసి ఈ వీడియోని మీతో పంచుకుంటున్నాను అనమాట. వీళ్ళ యొక్క దర్శన భాగ్యం ఎంతో అద్భుతంగా ఉన్నది. చూసారా, పార్వతీ పరమేశ్వరులు ఎలా కొలువై ఉన్నారు. కొండాపూర్లోనమాట, హైదరాబాద్లో అర్ధనారీశ్వర దేవాలయం అనమాట అండి. ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అటండి. మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారనమాట. ముందుగా దక్ష ప్రజాపతి కూతురుగా జన్మిస్తుంది. ఆ తర్వాత మళ్ళా హిమవంతుడి కూతురుగా పార్వతీదేవి తల్లిగా అవతరిస్తుంది అనమాట. ఆ మహాదేవుడి కోసం ఆ విధంగా ఉద్భవిస్తుంది ఆ జగన్మాత. తర్వాత ఇద్దరు కూడా అర్ధనారీశ్వరులుగా దాలుస్తారనమాట అండి. దేవాలయం చూసారు ఎంత అద్భుతంగా ఉన్నదో, ఎంత మనోహరంగా ఉన్నదో. చూడటానికి రెండు కళ్ళు చాలవటండి. పార్వతీ పరమేశ్వరులు అంత దివ్య మనోహరంగా ఉంటారటండి. మన సోమవారాలైనా సరే, విడి రోజులైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనమాట. చూసారా, దేవాలయం అంతా కూడాను గోపురంతో, త్రిశూలంతో పార్వతీ పరమేశ్వరులు ఇక్కడే కొలువై ఉంటారా అనిపించేలా ఉన్నారు. కైలాసంలో నుంచి ఇక్కడికి దిగి వచ్చారా అనేలా ఉంటారటండి. ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అటండి. ఇలా దేవాలయాలలో మన యొక్క పాదాలు అడుగుపెట్టినా సరే ఎంతో అదృష్టం ఉండాలండి. అలాగే ఎంతో భాగ్యం ఉండాలన్నమాట. ఆ రెండు కళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలన్నమాట అండి. ఆ భగవంతుడిని చూసే అదృష్టం మనకు కలిగి ఉండాలి. చూసారా, దేవాలయ ప్రాంగణం అంతా కూడా మనకి ఖాళీగా ఉన్నప్పుడు, విడిగా ఉన్నప్పుడైనా సరే దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటుంటే, భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటుంటే అంతకన్నా కావాల్సిందే ఉంటుందండి. చాలా విశాలంగా ఉన్నదనమాట దేవాలయ ప్రాంగణం అంతా కూడాను. ప్రత్యేకంగా కొన్ని ఎకరాలలో స్థాపించినట్లున్నారండి దేవాలయం అంతా. నేను చూడలేదండి. ఇక రామయ్య తండ్రి వెళ్తూ ఉంటుందన్నమాట. తనకి ఫ్రీగా ఉన్నప్పుడల్లా వెళ్ళి స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని వస్తూ ఉంటుందన్నమాట అండి. ఇక్కడ ప్రదక్షిణ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందంటండి. మోకాళ్ళతో ప్రదక్షిణ చేసేవాళ్ళు, అలాగే సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారటండి. ఈ సోమవారం రోజు మీకు ఈ దర్శన భాగ్యాన్ని కలిగించానండి. రేపటి వీడియోలో కలుసుకుందామండి. నమస్కారం.